రే తమ్ముడు, రే 2 బండలు పట్టరా. రే కొట్టకో, అలాగే తీసుకురా. థ్యాంక్స్ రా. సార్ డబ్బులు. డబ్బులా? పోలీసులు రా. ఏ స్టేషన్ సార్? పోలీస్ స్టేషన్. హలో బాయ్, మా డిపార్ట్మెంట్ లో మీ సరుకు ఎవ్వరూ పట్టుకోలేదు. ఎవడో పోలీసులా వేషం వేసుకుని మిమ్మల్ని నిలువునా ముంచేసినట్టున్నా. ఏయ్, పోలీసుల కాక 2 రాష్ట్రాల్లో నా సరుకు పట్టుకునే దమ్ ఎవడుకుందిరా? అల్ఫోన్స్ కే ఉప్పు ప్యాకెట్లు పంపి వాడు తప్పించుకుంటాడా? ఇప్పుడు వాడి తుప్పు ర్యాక్ కొట్టాను చూసావా? దిలీప్, సరుగ్గా 1 నెల తర్వాత సరుకు మన ఇద్దరం పంచుకుందాం. 25 కోట్లు ప్రాఫిట్. సరుకు పోయిందో తెలియక బాయ్ గిలగిల కొట్టుకుంటాడు. ఈ 6గురిని ఏం చేయమంటావు? వాళ్ళందరికి నెల్లూరు నుంచి బిర్యానీ తెచ్చి దగ్గరుండి తినిపించు. తలలు నరికి బొంద పెట్టరా. తమ్ముడు ఒక్క నిమిషం. సరుకు మొత్తం విప్పి మళ్ళీ చెక్ చేసుకో. లాస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ బ్యాడ్. దిలీప్, ఉప్పు కాదుగా? కాదు, సూపర్. చక్కెర. దాంతో అందరం చక్కెర పొంగల్ చేసుకొని తినాలా ఏంటి? నేనేమన్నా కిరాణా కొట్టు నడుపుతున్నా? ఉప్పు చక్కెర తీసుకొస్తారా? పసిపిల్లాళ్ళ నర్సరీలో ఆడుకున్న ఆల్ఫోన్స్ నీకు తెలుసు, కానీ పచ్చి నెత్తురు పిచ్చిగా తాగే ఆల్ఫోన్స్ నీకు తెలుసా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకో 5 నిమిషాల్లో సరుకు ఎక్కడుందో నాకు తెలియాలి. ఇడియట్. అను మొత్తం అంత చక్కెరేనా? ఈ అమ్మాయితో నిజం చెప్పించడం ఎలా? నేను చెప్పిస్తాను. నువ్వేమన్నా పోరం బాకువా? చెయ్యెత్తుతున్నావు. నిజం చెప్పేంత వరకు వాళ్ళలో ఒక్కొక్కరిని కాల్చుకుంటూరా. అయ్యో, అనుకున్న నా దగ్గరికి వస్తాడని. బ్రో ప్లీజ్ బ్రో, నిజానికి నేను అవుట్ సైడర్ని. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ టైప్ కూర్చున్నారు. నీకు ఈజీగా విషయం తెలియాలంటే శివరుగా కూర్చున్నాడు వాళ్ళ నాన్న బోడుగుండేసుకుని. ఆడి దగ్గర నుంచి మొదలు పెట్టు. చూసి కావచ్చు, బోడుగుండి మీద బుల్లెట్ జారిపోవచ్చు. షూట్ చేసే ముందు నన్ను షూట్ చేయరా? నీ ఇష్ట ప్రకారం షూట్ చేయడం నా వల్ల కాదు. నువ్వేమన్నా నాకు బాసు అనుకున్నావా? నువ్వు మొదలైతే ముందు మోసుకొచ్చా బాబు, ఆడు మెంటలోడు. బేవర్సు నోరు మీద దండం పెడతాను. ఆయన అమాయకుడు బాబు, ఆయనకేం తెలియదు. చెప్తాను, వదిలేండి. నంబర్ 8 దేవి స్ట్రీట్, పెద్దపల్లి రోడ్, నాయుడుపేట 524261. దిలీప్, నేను అక్కడ పోయి చెక్ చేసుకుని ఫోన్ చేస్తా. ఫోన్ ది. రే బాంబు దారా ఉందనా? తీరా బండి. ఏయ్, ఈ తొట్టి గ్యాంగ్ పెట్టుకుని నువ్వు 100 కిలోలు చేరేస్తున్నావంటే నువ్వెంత పెద్ద కేడీ పోయి ఉంటావు. నిన్ను అనో, నన్ను ఫ్రీగా వదిలేయన్నా. నీ కోపం పక్కన చూపించు. సోఫా మీద చెయ్యేసావంటే నీ కండలు పెట్టి కట్టలతో కలిసి కాలు కొడుతూ ఎత్తి నడురులో ఆరేసి అరిచి కలిసి చీల్చి చెండాడిస్తారా? లవ్ బ్రో, ఏంట్రా అన్నకేసి వస్తున్నావు? చెల్లెల్ని ప్రేమించి నాకే అంత వెర్రెక్కుతుంటే తను వాళ్ళ అక్కను ప్రేమిస్తున్నారా? చూడమ్మా, ఆయన కనుక కోపం వచ్చిందనుకో, నీ తాట తీసి నీ మొక్కను వంకరగా మార్చి నిన్ను పొంగును రాసిన బ్యాగ్ ఇడ్చుకుపోయి మంచి అక్కడ నీ బల్బ్ ఎంతో తెలుసుకుంటారా? పాప బ్రో, వచ్చిన కాడి నుంచి నేనేమన్నా మాట్లాడానా? ఈ బఫూన్ గడి చెప్పి నన్ను కొడతావింది బ్రో. ఎవరు చూసావుగా? ఏంద్రా నువ్వు? నేనైతే సాఫ్ట్, అన్న రఫ్. అయ్యో, ఈ గ్రూప్ లో నేనే సాఫ్ట్. రేయ్, ఆడంటే నన్ను కొడతావిందిరా. ఇప్పుడు నేనే తిట్టి కొట్టించుకుంటా. ఏం చేస్తానో చెప్పమంటావా? నేను ఇప్పుడు కత్తి పెడతా మెత్తగా కోసి ఉప్పు కారం రాసి మూకుల్లో దూరగా వేయించి ఎండలో ఎండబెట్టి కుక్కర్లో ఉడికించి 2 చెంబులో పోసి అదిగో అక్కడ కూర్చున్నాడే ఏదో నా కొడుకు ఆడుకో చెంబు తాగించి నేను ఒక చెంబు తాగి కాళ్ళు చారేసుకుని పడుకుంటారా? నువ్వు వాడు కలిసి వచ్చినా కూడా నా బొచ్చు కూడా పేగలేరా? నువ్వు వేరే లెవెల్లో రిచ్ పడు. బాయ్, నాకెంత మేరకు వీలవుతుందో అంతవరకు మేనేజ్ చేస్తాను. ఈ విషయంలో మీరేం వర్రీ అవ్వద్దు. వెంటనే బయలుదేరండి. మన సరుకుని తప్పకుండా కనిపెడదాం. 9 గంటలకు ఫ్లైట్, 1 గంటకల్లా అక్కడ ఉంటాను. అంతవరకు నీదే బాధ్యత.
కోకిల అమ్మకు టాబ్లెట్ సార్ అమ్మకి నీళ్లు కావాలి మాత్రం వేసుకోవాలి కొంచెం నీళ్ళు ఇవ్వండి సార్ అరిచే నర్మయ్ నువ్వేనా దానికి ప్రాణం పోతావా? ఏయ్, నీళ్ళు అడుగుతున్నారు కదా, తీసుకెళ్ళివో. ఏంటన్నా నువ్వు? వెళ్ళి కట్లిప్పు. ఏంటి అంతసేపు నడుస్తాడే ఇలాగ? ఏయ్, పట్టొద్దు, వదిలే. రా సార్ ఎక్కడికి సార్ రా, సార్ 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 ఒకసారి ఒకసారి రమ్మంటున్నాను కదా. ఎందుకురా కోకిల వాళ్ళ అమ్మని రమ్మంటున్నాడు? బ్రో వాడు రమ్మంటుంది కోకిల వదిలే బ్రో. కోకిలనా? నువ్వు నీళ్ళు అడిగినప్పుడు అడగగానే ఇచ్చాను కదా, ఇప్పుడు నేను పిలిస్తే రావా? ప్లీజ్ సార్ అరవకే. నా గురించి నర్మయ్, వదిలిపెట్టమని చెప్పు తమ్ముడు బ్రో బ్రో వాళ్ళు ఇలా ఒకటి చిన్న పిల్లలు చేసేస్తారు బ్రో. నా రక్తం మరిగిపోతుంది, నీకేమనిపించట్లేదా బ్రో? నా కళ్ళ నుంచి కారని కన్నీళ్లు మరిగిపోతున్నాయి తెలుస్తుందా? నీ కళ్ళు నాకు కనిపించట్లేదు బ్రో. నా మొహాన్ని పచ్చడి చేసి నాకు ఇప్పుడేంద్ర కనిపించేది? ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ వద్దు సార్ ఏయ్, ఓకే సార్ రండి సార్ తప్పు సార్ చాలా తప్పు సార్ ఒకసారి ప్లీజ్ అలాగంటే మా అమ్మ నన్ను పిలిపించండి నేను ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఏమైనా చంపేస్తే నేను చెప్పకుండా ఏమి చేయరు. సరే సార్ అమ్మ నాన్న ఉంటేనే కంఫర్టబుల్ గా ఉంటుంది, అప్పుడే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వాళ్ళు ఎదురుగా ఉంటే నీకు ఇబ్బందిగా ఉంటదా? లేదు సార్ వాళ్ళు ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది. నేను అమ్మా నాన్నల ముందు ఏ పాడు పని చేయను, ఏదో నువ్వు అడిగావని పిలుస్తున్నాను. నాని, వాళ్ళందరినీ పైకి తీసుకురా. ఏయ్, వాళ్ళ రాకరా. రండి. ఏయ్, త్వరగా నడవండిరా. నాని, వెనక వాళ్ళిద్దరు వద్దు, ఈ ముగ్గురిని కట్లిపి పైకి పంపు. ఏయ్, మీ ముగ్గురు పైకి వెళ్ళండి. కోకిల నాకు ఇలా చేయడం కొత్తే, అయినా పర్వాలేదు, రా. వద్దు ప్లీజ్ సార్ నాన్న చూస్తున్నారు సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ అసహ్యంగా ఉంటుంది సార్ అమ్మ చూస్తాను సార్ వెనక్కి తిరుగు. తిరుగురా. అయ్యా మా అమ్మాయిని ఏం చేస్తున్నావురా? నేనున్నంత వరకు మా అమ్మాయిని ఎవరు ఏం చేయలేరు. నిన్ను వదలరా. నువ్వేమైనా దాదావా? అయ్యో తమ్ముడు తమ్ముడు వదిలే తమ్ముడు నా బిడ్డను వదిలేసి వద్దు తమ్ముడు కోకిల నువ్వు వెళ్ళిపోమ్మా శోభ మీరిద్దరు ఎక్కడికి
ఎక్కడికైనా పారిపోండి. వదిలేసే తమ్ముడు. అమ్మా నేను ఎలాగో 2 నెలల్లో చచ్చిపోతాను. నేను చచ్చిపోయిన మాత్రం మీ నాన్న చచ్చిపోతాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అమ్మా శోభ. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.